నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలుగు, కన్నడ, మలయాళం అలాగే తమిళ ఇండస్ట్రీలో, ఈ 4 ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక మంచి పేరుని సంపాదించుకొని హీరోయిన్ గానే కాకుండా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇంకా విలన్ గా కూడా చేశారండి. అలాగే బుల్లితెర మీద ఈ మధ్య మనకి కనిపిస్తూనే ఉన్నారు రోజు కూడా. సో మరి ఎవరో కాదు నళిని గారు. సో మరి నళిని గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నళిని గారి జీవిత ప్రస్థానం గురించి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అసలు మీతో మాట్లాడుతున్నందుకు. సో ఇంకా ముందు మీ గురించి చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నళిని గారు, ముందుగా అసలు మీరు ఎక్కడ పుట్టారు, జన్మస్థలం ఇవన్నీ ఎక్కడ? అన్ని చెన్నైలో పుట్టాను, చెన్నైలో పెరిగాను, చెన్నైలో చదివాను, చెన్నై నుంచే వచ్చాను. ఓకే. సో అసలు 7th క్లాస్లోనే హీరోయిన్ గా ఎలా అయ్యారండి? అదే నా తలరాత. నాకు వచ్చి చదవాలి, చాలా చదవాలని చాలా ఆశ. కానీ మా అమ్మ వచ్చి తన ఫోర్స్లో నేను యాక్ట్ చేసుకునేదానికి వచ్చాను. నీ ఫోర్స్ కూడా వెళ్ళి ఒక కంపెనీలో అడిగేది అదన్నీ కాకుండా నేను స్కూల్కి వెళ్తే ఫాలో చేస్తూ ఉన్నారు మా ప్రొడ్యూసర్స్. చేసి అలాగా ఫస్ట్ మలయాళం పిక్చర్ చేశాను, ఎడవేళ అని. ఆయనే నాకు పేరు కూడా నళిని అని పెట్టింది వాళ్ళే. నాకు అసలు నార్మల్ గా రాణి నుంచి నళినిగా మారిపోయారు కదా. రైట్, బికాస్ 8 బ్రదర్స్ నాకు, దాంట్లో నేను 5th వన్. సో అన్ని బ్రదర్స్కి తర్వాత నేను పుట్టాను కాబట్టి రాణిలాగా ఉండాలి అని రాణి అని పిలిచారు. నేను అడిగింది, నేను ఇప్పుడు ఇది కావాలంటే మొండి పెడితే ఇప్పుడే వచ్చేస్తుంది, అలాంటి ఒక అంత మొండిగా ఉండేదాన్ని నేను. ఇలాగ ఒక ఇద్దరు వచ్చి నన్ను ఫాలో అవుతున్నారని మా అమ్మ దగ్గర చెప్తే ఎవరెవరని మా అన్నయ్య ఫుల్గా వెనకాల వస్తారు, భీమ్ బాయ్ లాగా వాళ్ళు వస్తారు. వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదంటే నాకు హాలిడేస్ ఉంటుంది. అలాగా ఏంటో ఇద్దరు వస్తున్నారని తర్వాత వచ్చి మా ఇంటికి వచ్చి స్ట్రైట్గా అడిగారు, ఇలాగ మీ అమ్మాయి హీరోయిన్గా చేయాలంటే. నాకు ఒకే ఏడుపు, అయ్యో సినిమాలో వచ్చిన తర్వాత మనం చదువు అన్నీ ఆపేస్తారు అని. కానీ ఏం చేసేది, వచ్చి అడిగారు. మా అమ్మ ఒక్క పిక్చర్ చేయి చాలమ్మా అని ఒక్క పిక్చర్ చేశాను. దాని తర్వాత చూస్తే అలా ఎన్ని మూవీస్ మేడం ఇప్పటి వరకు? 120 ఫిల్మ్స్ చేశానండి. ఒక్క ఫిలిం ఇది అయిపోయిన తర్వాత చదువుకోవచ్చు, ఇది అయిపోయిన తర్వాత చదువుకోవచ్చు అంతే అంటారు మా అమ్మ. ఇది అంతే, ఇది ఇప్పుడు ఇది ఒక్కటే అంటారు. తర్వాత చూస్తే అయ్యో ఆ పిక్చర్ సూపర్గా, అయ్యో ఆడకూడదు నాన్న, ఈ పిక్చర్ ఆడకూడదు, దేవుడి దగ్గర మొక్కుకుంటే అది సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. వెంటనే 4 పిక్చర్ ఏడుస్తాను మా అమ్మ దగ్గర. మా అమ్మ చెప్తారు, అది వచ్చి నసీబ్ చూడు, నీకు అంత బాగుంది, నీ లైఫ్ చదివితే కూడా ఇంత రాదు, ఇది చాలా మంచి జాబు, నువ్వు చెయ్యి అంటే కూడా నాకు అంత ఆత్మతృప్తిగా నేను చేయలేదు అప్పుడు యాజ్ ఎ హీరోయిన్గా. అప్పుడే నాకు ముసలి అయిపోవాలి, అమ్మ క్యారెక్టర్ కావాలంటే ఓకే, ఈ హీరోయిన్ లాగా డూయట్ చేసేది అదన్నీ నాకు అప్పటి నుంచి నచ్చదు. డాన్స్ కూడా చూడండి, ఒక ఆడితే హీరో ఆడితే నేను మాత్రం ఎక్కడో చూసుకొని చేస్తాను, 1 2 3 4 1 2 3 4 అని. అంత హ్యాపీగా ప్యాషన్గా చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చి నాకు ఇప్పుడు పని పాట ఏం లేదు, పిల్లలందరూ సెటిల్డ్, ఇప్పుడు వచ్చి ఆత్మతృప్తిగా చేస్తున్నాను నేను. ఓకే. సో అంటే అప్పట్లో 1980sలో మీరు డ్రీమ్ గర్ల్ లాగా చాలా మందికి కూడా నిజంగా. సో అప్పుడు మీరు 7th క్లాస్ బాబోయ్, అసలు 7th క్లాస్లో అసలు మీరు అంటే పిక్చర్ లో చూస్తే కనుక అసలు ఎక్కడా కూడా 7th క్లాస్ అన్నట్లు ఎక్కడా ఉండదు. చాలా హైట్ కానీ పర్సనాలిటీ కానీ అన్నీ కూడా. అవును. సో అంటే మిమ్మల్ని ఫస్ట్ మీ స్కూల్ కి వెళ్తూ ఉండగా అడిగారు కదా. నార్మల్ గా అయితే మీ ఇంట్లో కూడా అందరూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే మోస్ట్లీ అందరూ. మా నాన్న హీజ్ ఎ కొరియోగ్రాఫర్, మలయాళం ఫీల్డ్ లో 500 ఫిల్మ్స్ చేశారు. మా బ్రదరు, మా సిస్టర్ ఇన్ లా, మా సెకండ్ బ్రదర్ సార్ కెమెరామ్యాన్ రవి కే చంద్రన్ ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య రామచంద్రబాబు దగ్గర. సో అందరూ ఫిలింలోనే ఉన్నారు. ఈవెన్ దో వి వోంట్ సీ ఫిలిం. ఏంటంటే మా అమ్మ చూల కన్సర్వేటివ్గా పెట్టుకుంది మమ్మల్ని, వద్దు సినిమా వద్దు చదవాలి అని. కానీ మారింది అన్ని. ఆడు రాసి పంపించేశాడు కదా, దేవుడు రాసిచ్చేశాడు. సో ఒకవేళ మీకు బాగా చదువుకోవాలని ఉంది కదా, ఒకవేళ చదువుకుంటే గనక అసలు ఏం అవ్వాలని అనుకున్నారు? టీచర్ అంటే చాలా ఇష్టం. పెద్ద స్కూల్ పెట్టుకోవాలి, ఐ షుడ్ బి ఏ కరెస్పాండెంట్, అలాగే చాలా ఇష్టం నాకు. ఇప్పటికైనా మీరు పెట్టుకోవచ్చు కదా నార్మల్ గా. ఏంటి, నేను 7th నుంచి 8th వెళ్ళాను, 7th పాస్ 8th వెళ్ళాను, 2-3 వీక్స్ వెళ్ళాను అంతే. అంత లోపల ప్రేమసాగరం రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది. మా స్కూల్లో టీసీ ఇచ్చేసి పంపించేశారు. తర్వాత ఇప్పుడు నా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు 10th రాసేటప్పుడు అమ్మ నువ్వు కూడా వచ్చి రాయన్నారు. ఓకే అని చదువుతున్నాను, కానీ ఆ మ్యాథ్స్ అన్ని ఎక్కడెక్కడో పోయింది, నేను అంత బుర్రలేదు నాయన అని వదిలేశాను, భయపడి వదిలేశాను. ఓకే, నార్మల్గా అయితే చదువుదాం అనుకున్నారు? అవును,
ఎప్పుడు చదువుతాను. స్కూల్లో పిల్లలు బుక్స్ అంటే నేనే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అన్ని మగప్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పండి అంటాను. అంటే నళిని గారు చదివితే గనక చక్కగా టీచర్ అయ్యి ఎంతో మందికి చెప్దాం అనుకున్నారు పాఠాలు. నిజం. ఓకే. సో మరి మీ పిల్లలు ఏం చేస్తుంటారండి? మై సన్ ఇస్ సిఏ, సిడబ్ల్యూఏ, సిఎస్. సిఏలో వచ్చి 6 సిగ్మా, సిఎస్ఎఫ్. సిఏలో ఎంత ఏముందో చార్టర్డ్ అకౌంట్లో అన్ని వరల్డ్ వైడ్ గా చదివేశాడు ఆడు. అరుణ్ రామరాజన్ అంటే ఆడు పేరుకి పైన ఉంటది చదువు వాడికి. అండ్ నా కూతురు ఎంఏబిఎల్, ఏసీఎస్, ఎంబీఏ, ఎంఎల్. మీరు చదవలేదని చెప్పి వాళ్ళని బాగా నా కోడలు చూస్తే షీఈ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, షీఈ్ ఎకనామిక్స్ టీ, షీఈ్ రైటింగ్ ఎ బిజినెస్ కాలమ్ ఇన్ బిజినెస్ టుడే అండ్ ఇంటర్నేషనల్ బుక్స్ రాస్తుంది పిల్లల కోసం. అండ్ నా అల్లుడు గారు వచ్చి ఈవెన్ హీఈస్ అన్ అడ్వకేట్. సో చదువు ఫ్యామిలీ అందరూ సెటిల్. సో ఇప్పుడు హ్యాపీ. సో అంటే ప్రేమ సాగరం ఈ సినిమా వచ్చినప్పుడు చాలా బాగా హిట్ అయింది. సో అందుకేనా మీకు టీసీ కూడా ఇచ్చేసారు? అవును. అసలు ఎవరైనా మంచి పేరున్న అమ్మాయి మన దాంట్లో చదువుతుంది అంటే ఇంకా ఎక్కువ పాపులారిటీ అవుతుంది కదా స్కూల్ అనుకుంటారు, కానీ టీసీ ఇచ్చి పంపించేయడం అదేంటంటే పక్కన బాయ్స్ హై స్కూల్ నుంచి అందరూ మా గర్ల్స్ హై స్కూల్కి వచ్చేస్తే మా మేడము, మా వాచ్మెన్ వాళ్ళందరూ చాలా టెన్షన్ అయిపోతారు. ఉషారా బయటరా అంటారు. నేను పాప అలాగుంటాను, అయ్యో నన్ను తీసుకెళ్ళిపోతారు అని భయం. ఇంకా నలుగురు చూస్తేనే భయం నాకు, ఇంకా గుంపులుగా ఉంటే భయం. అలాంటి ఒక భయం నాకు లైఫ్లో. ఓకే. ఇదే కాకుండా హార్స్ కూడా భయమే కదా మీకు? అన్ని భయం. హార్స్ కాదు, పల్లి, కాక్రోచ్, కుక్కలాగా అదేంటి వెల్వెట్ క్లాత్ ఉంటుంది అది ముట్టుకోను, పూనే, అన్ని భయం. ఇంత కాదు. నైట్ కూడా ట్యూబ్ లైట్ వేసుకునే పడుకుంటాను. టీవీ ఆన్లోనే ఉండాలి, ఎవరో నా దగ్గర మాట్లాడుకునే ఉండేటట్టు. ఎక్కడ రాను, ఇప్పటికీ అవుట్డోర్ రాను. ఇది ఇప్పుడు కూడా ఈ హైదరాబాదు మా ప్రొడ్యూసర్ అనూయ మేడం అలాగ ఓ లేడీ ఓకే నో ప్రాబ్లం అని వస్తున్నాను అంతే. నాకు సర్కమ్స్టెన్స్ బాగుండాలి, నా కో ఆర్టిస్ట్ అందరూ కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ఐ కెన్ వర్క్. సో తెలుగులో ఫస్ట్ మూవీ ఏంటండి? ఫస్ట్ మూవీ తోడు నీడ. సో మరి దాంట్లో ఆఫర్ ఎలా వచ్చింది? శోభన్ బాబు గారు అది వచ్చి మా ఇంటి పక్కననే వెంకన్న బాబు సార్ ఇల్లు. వెంకన్న బాబు సార్ యాక్చువల్లీ చిరంజీవి గారు, శ్రీదేవి గారు డేట్స్ అన్ని ఆయనే చూస్తున్నారు అప్పుడు. గీత వాళ్ళ డేట్స్, భానుప్రియ డేట్స్ అన్ని ఆయనే చూశారు. ప్రేమ సాగరం సూపర్ హిట్ అయిన వెంటనే ఇలాగ తోడు నీడ, హీఈస్ ద ప్రొడ్యూసర్, హీ వాజ్ ఆస్కింగ్ మీ. అప్పుడే చిన్నప్పుడే అవుట్డోర్ రాను అంటాను. సార్ నేను ఎక్కడ రాను, చెన్నైలోనే షూటింగ్ ఉండాలి. ఇంకా తెలుగు వాళ్ళంటే ఇంకా భయం. ఏంటంటే వాళ్ళకు ప్రేమ ఎక్కువ కదా. మన వాళ్ళకి ప్రేమ అంటే నిజంగా లైఫ్లో ఆర్టిస్ట్గా పుట్టాలి, తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఉండాలి, అంత ప్రేమ వాళ్ళకి. అందుకని భయం. అండ్ అతని కోసం నేను చేశాను. తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ వాజ్ ఊహా సుందరి, అది కూడా ఆయనే ప్రొడ్యూసర్, అది చేశాను. దాని తర్వాత సంఘర్షణ, ఇంటి గుట్టు, మానవుడే తానవుడు, తర్వాత విట్లాచారి పిక్చర్ చేశాను. కనకదుర్గ వెరతమ్మకి ఒక పిక్చర్ చేశాను. అలా దాంట్లోనే పారిపోయాను. ఎక్కడికి? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. పెళ్లి వద్దని, సినిమా వద్దని. తెలుగు ఇండస్ట్రీలో మూవీ చేస్తున్నప్పుడే వెళ్ళిపోయారా? లేదు, అదే అప్పుడు మలయాళం, కన్నడ అన్ని చేస్తూనే ఉన్నాను. దాంట్లో ఆ షూటింగ్ అప్పుడు వెళ్ళిపోయాను. సో లవ్ మ్యారేజ్ అంటుంటారు? లవ్ మ్యారేజ్ కదండి, పెళ్లి తర్వాత లవ్ చేసుకున్నాను. అంటే అప్పటి వరకు వన్ సైడ్ నాకు కాదు. నేను ఎవరు చూసినా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాను. ఏంటంటే యాక్ట్ చేయకూడదు. నాకు వచ్చి సినిమా వద్దు, ఈ కెమెరా వద్దు, ఈ మనుషులు వద్దు. నాకు వచ్చి సింపుల్ లైఫ్ ఉండాలి. ఒక డ్రైవర్ అయినా ఉంటే కూడా పర్వాలేదు, నన్ను వచ్చి సినిమా చేయొద్దు అని చెప్పాలి. అలాగా ఒక వెరీ సింపుల్ లైఫ్ ఐ వాంట్. బట్ దేవుడు ఇస్తూనే ఉన్నాడు. కానీ మేడం ఒకటి, మీరు పెళ్లి చేసుకుంది సినీ ఇండస్ట్రీలో అతన్ని, అప్పటికి తెలుసు మీకు అది అతను సినీ ఇండస్ట్రీలో అతను అని. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నన్ను ఇలాగే సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొస్తారేమో అని అనిపించలేదు? అనుకోలేదండి, అయ్యో నిజంగా అనుకోలేదు. హీ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ తర్వాత ఇలాగా సడన్గా ఆయన డైలాగ్ నేర్పిస్తానని వచ్చి, ఆయనకి పాపం ఆశ నా మీద, వన్ సైడ్ లవ్ ఆయనకు ఉండింది, నాకు ఏమో అంత లేదు. సడన్గా వచ్చి పెళ్లి చేసుకుందామంటే వెళ్ళిపోదాం అని అప్పుడే వెళ్ళిపోయాను. బ్రేక్లో ఇలాగ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాను కదా, అలాగా వచ్చాను, బయట వచ్చాను, ఒక కారు వచ్చింది. ఇంతవరకు తెలియదు నాకు ఎక్కడ పెళ్ళి అయిందని. ఇలాగ మూసుకొని ఫుల్గా కారు కింద పడుకొని వెళ్ళాను.
ఓకే, అంటే అప్పటికి మీరు స్టార్ హీరోయిన్ కాబట్టి ఎవరైనా చూస్తారేమో అలా. అంతే, చూస్తే మా ఇంట్లో ఒక్కళ్ళు చాలు. అసలే మీ ఇంట్లో మొత్తం భీమ్ బాయ్స్ చాలా మంది ఉన్నారు. అంతే. సో పెళ్లి ఎలా జరిగింది అంటే ఫస్ట్ గా మీరు కలిసింది కూడా షూటింగ్ లోనే కదా మీ హస్బెండ్ ని? He was an assistant director for 21 films. అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందంట కదా ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్న తర్వాత. నాకు అంత ఇది కాదు కదా, నేను ఎవరైనా కానీ ధైర్యంగా నన్ను తీసుకెళ్ళిపోవాలి. మా ఇంట్లో చాలా టెర్రరిస్ట్ లాగా ఉంటారు కదా. కానీ ఈ మాట ధైర్యంగా తీసుకెళ్లిపోవాలి అనే మాట మీరు అప్పుడు చెప్పుంటే ఎంతమంది రెడీగా ఉండేవారు ఇంటి బయట. అదే రెడీగా లేదు ఏంటంటే మా ఫ్యామిలీ గురించి తెలుసు, అంతే చంపేస్తారని తెలుసు. మేము పెళ్లి చేసుకున్న తర్వాత 2 months చెన్నైకి రాలేదు. ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఎక్కడ ఉన్నాం, ఎక్కడెక్కడో ఉన్నాం. మొత్తం హోటల్ కూడా లేదు, హోటల్ కనిపించేస్తారని ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్లో, థియేటర్ ఓనర్ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో అలాగ ఉన్నాం, దాచుకొని ఉన్నాం. ధైర్యంగా వచ్చి నేను ఉండింది అంబికా ఇంట్లో. అంబిక నేనున్నాను నువ్వు రా అని నన్ను తీసుకొచ్చింది. అంటే మీ పెళ్లి జరగడానికి జీవిత గారు ఏమైనా హెల్ప్ చేశారా? పాపం అవును, బికాస్ వీఆర్ 2 good friends యాక్చువల్లీ. అంటే ఆ రోజు నా దగ్గర వచ్చింది, వాంట్ టు సిట్ అండ్ ఈట్ యాక్చువల్లీ. మేము భోజనం చేద్దామని కూర్చునేటప్పుడు తను వచ్చింది. ఇలా వెళ్ళిపోతానంటే తను బండిలో నేను వెళ్ళిపోయాను. నన్ను విజయగడన్ వరకు తీసుకెళ్తావా అంటే, ఓ రా తీసుకెళ్తానని నేను విజయగడన్ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పలేదు. అందుకని పాపం అలా విజయగడన్ వరకు తీసుకెళ్ళింది. అక్కడ బండి రమ్మని, అప్పుడు ఫోన్ కాదు కదా, అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గర లెటర్ ఇచ్చి నేను ఇక్కడి నుంచి ఇక్కడ వస్తాను విజయగడన్కి, ఇలాగ జీవిత వస్తాననేది, నేను తన బండిలో వచ్చేస్తాను, మీ బండి రెడీగా పెట్టుకోండి. పాప జీవిత వెళ్ళి నేను మేకప్ చేసుకొని వస్తాను బయట వెళ్ళింది, అంతలోపల నేను పారిపోయాను. అంటే అప్పట్లో ఫోన్ లేవు కాబట్టి మీ ఇద్దరు ఎలా మాట్లాడుకున్నారు మేడం? చాలా కష్టం. మా అమ్మ ఏం చేస్తుంది, వచ్చిన వెంటనే ఆ ప్రొడక్షన్ వాళ్ళకి అందరికీ డబ్బులు వాచెస్ అన్నీ కొని పెట్టేసేస్తుంది. నా కూతురు ఎవరి దగ్గర మాట్లాడకూడదు, ఫోన్కి నా ఇంట్లో ఉండిందంటే ఫస్ట్ ఫోన్ దగ్గర ఎవరైనా పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ఆ ఫోన్ కోసం నేను అల్లాడుతాను, అయ్యో ఫోన్ అని. ఇప్పుడు ఈ డ్రామా ఆర్టిస్ట్ వాళ్ళందరూ యాక్ట్ చేసేదానికి వస్తారు కదండి, వాళ్ళ దగ్గర ఇచ్చి ఆయన లెటర్ ఇస్తారు, నేను అదే బాత్రూంలో వెళ్ళి చదువుతాను. మొత్తం కూడా ఒక సినిమాలోనే, సినిమా 10-20 సినిమా తీసుకోవచ్చు మీ స్టోరీ మొత్తం కలిపి. అంటే మీ మమ్మీకి తెలిసి, మీ అమ్మగారికి తెలిసిన తర్వాత చాలా వరకు కూడా చెన్నైలో రానివ్వలేదంట కదా కొన్ని రోజులు? 2 years గా ఫుల్. అప్పుడు మలయాళం ఫిల్మ్, కన్నడ ఫిల్మ్. 2 years అసలు మీ ఇద్దరు మాట్లాడుకోలేదా? చూడలేదు. అయినా కానీ మీకు ఆయన మీద లవ్ అలాగే ఉంటుంది? లవ్ కాదు, అది దూరం వెళ్ళిన తర్వాత వస్తుంది కదా. అది ఏం చేశారంటే, ఒక రోజు ఒక పిక్చర్ జరుగుతుంది YMCAలో, ఈయన నన్ను చూడాలి అని వచ్చారు. ఆయన పాపం దేనికి వచ్చారు, నన్ను చూడాలని వచ్చారు. నా దగ్గర టచ్అప్గా ఉన్న ఒక అమ్మాయి ఏం చేసింది, అమ్మకి ఫోన్ చేసి చెప్తే మా ఇంట్లో అందరూ వచ్చి ఆయన్ని నా ముందే కొట్టారు. నేను ప్రేమ సాగర్ లాగా ఆయన మీద పడి రౌండ్ గీండ్ అన్నీ చేసి ఇంకా మీద నేను యాక్ట్ చేయను అదన్నీ చెప్పి, దాని తర్వాత నాకు లవ్ వచ్చింది. నా కోసం అక్కడ దెబ్బతిన్నాడు కదా పాపం అని. అంటే ప్రేమ సాగర్ సినిమాలో ఏవైతే జరిగిందో అట్లా ప్రామిస్ అలానే జరిగింది లైఫ్ లో. సో ఏంటండి మీ లైఫ్ లో చాలా వరకు కూడా అంటే సినిమాల్లో చూపిస్తారు చూసారా, కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని కలిపితే మీ జీవితం అన్నట్లు అనిపిస్తుంది. నిజంగా ప్రేమ సాగర్ సినిమా లాగా మీ లవ్ స్టోరీ జరిగింది, అలాగే కిక్ సినిమాలో లాగానే సేమ్ యాస్టీస్ ఉండిద్ది కదా? అవును కిక్కే. సో బాగా నచ్చేటటువంటి సినిమా ఏంటండి మన తెలుగు ఇండస్ట్రీలో? నేను యాక్ట్ చేసిన పిక్చర్, మీరు యాక్ట్ చేసిన దాంట్లో సీతయ్య. ఎందుకని కమ్బ్యాక్? యాక్చువల్లీ సీతయ్య వాజ్ మై కమ్బ్యాక్. తర్వాత నాలో ఉన్న నళినిని బయట తీసుకొచ్చారు YVS చౌదరి గారు. నాకే తెలీదు నేను ఇంత పర్ఫామ్ చేస్తానా అని, నాకే తెలీదు నా కంట్లో ఎంత పర్ఫామ్ వస్తుందా అని. సో హీ వాజ్ ద బెస్ట్ డైరెక్టర్. నా దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చిన ఆయన. సీతయ్య ఇప్పుడు చూస్తే కూడా నాకే భయం ఉంటుంది, అమ్మో ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా చేసింది ఈ అమ్మాయి అని. అలాగా సీతయ్య చాలా ఇష్టం నాకు. వీడియో సినిమా కూడా చాలా బాగుంటుందండి అసలు నిజంగా. అంటే ఒక్కసారిగా పాజిటివ్ దాంట్లో చూసి ఒక్కసారిగా నెగిటివ్ రోల్ అంటే అబ్బా. అవును, ఆ వీడే వచ్చి యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్, నేను తమిళ్లో స్వర్ణ క్యారెక్టర్ తను తెలంగాణ శకుంతల గారు చేసేటప్పుడు నేను లైఫ్లో ఇంతవరకు ఒక ఆర్టిస్ట్ చూసి నేను చెయ్యాలి ఈ క్యారెక్టర్ చెయ్యాలి అని నేను ఇంతవరకు అనుకోలేదు. ఫస్ట్ టైం ఆ దిల్ పిక్చర్ చూసిన తర్వాత అనుకున్నాను, నాకు ఇలాంటి క్యారెక్టర్ వస్తే ఎంత బాగుంటుందని. మీరు అనుకోరండి, ఇట్స్ అ ప్రామిస్. ఆ 100th డే రవిరాజ పినిశెట్టి గారు
కేఎస్ రామారావు గారు ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చి ఆ క్యారెక్టర్ చేస్తారన్నారు. వెంటనే ఒప్పుకున్నాను. దేవుడు వాస్ వెయిటింగ్, నువ్వేం అనుకుంటావు నేను ఇస్తాను అని. నాకు తెలిసి మీరు ఏమనుకుంటే అది జరిగిపోద్ది. ప్రామిస్ అండి. మామూలుగా అయితే సీతయ్య ఇష్టం అని చెప్పారు కదా, మరి హీరోయిన్ గా యాక్ట్ చేసిన మూవీస్ లో ఏది ఇష్టం? హీరోయిన్ గా నేను చెప్పాను కదా. ఇప్పుడు చెప్పండి అన్ని ఇష్టం అని చెప్తాను, కానీ అప్పుడు పాపం నేను తప్పు చేశానని ఇప్పుడు చాలా అంటే బాధపడతాను. మనస్ఫూర్తిగా ఏ సినిమా కూడా హీరోయిన్ గా చేయలేదా మీరు? లిప్స్టిక్ వేస్తే వేసుకో, నువ్వు కదా వేసుకుంటావు, మేకప్ అని అంటాను, కాస్ట్యూమ్ ఏది ఇస్తే వేసుకుంటాను, అడ్రస్ ఏం చేస్తే బాగుంది, అద్దం చూసుకోనండి, ఆ అద్దమే చూసుకోనండి, ఏం బాగుందా మీకు టేక ఓకేవా, మీరు యాక్ట్ చేయమంటారా, సార్ ఓకే సార్ అంటాను. మా అమ్మ అక్కడి నుంచి బాగలేదు 1 more అంటది, సార్ 1 more అండి, లేదు మా బాగుందమ్మా అంటారు, లేదు సార్ 1 more సార్ అంటాను. ఎందుకు 1 more కూడా నాకు తెలీదు, కానీ నేను అదే చేస్తాను. అంటే మమ్మీ చెప్పినట్లు తూచా తప్పకుండా పాటించారు. మమ్మీ కళ్ళే చూస్తూనే ఉంటాను. కూర్చో అంటే కూర్చొని, నించో చాలు భోజనం, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాను అంతే. అంత భయమా? అమ్మా ఇప్పటికి భయమే? ఇప్పటికీ మా ఇంట్లో అందరూ భయపడతారు మా అమ్మకి. టెర్రర్ పీస్, టెర్రర్. చూస్తే కనుక ఇంకా అయిపోతారు. చూస్తే తెలుసు, అవును అంటారు. ఇప్పుడు కూడా 5 గంటలు లేసావా, 7 గంటలు బండి వస్తుందా, 6 గంటలు కిందకు ఉండు అంటారు. మా నేనమ్మా నాకెంత ఏజ్ అయిందమ్మా, నీకే అయిపోయింది, నువ్వు వచ్చింది దేనికి, అది కరెక్ట్గా ఉండాలి, వర్క్ అంటే వర్క్, ఈ నలిని గిలిని తర్వాత వర్క్లో నువ్వు 7 o'clock బండి వస్తే 6:30 కింద ఉండాలంటారు. ఓకే, అంటే ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిట్లో కూడా డే ఫస్ట్ నుండి డే ఎండ్ వరకు కూడా మీ మమ్మీ మీతో పాటు తోడుగా ఉన్నారు. 1 hour ఆ రోజు పాప మా అమ్మ ఇంటికి వెళ్ళారండి, ఆ 1 hourలో పారిపోయాను. ఫస్ట్ టైం మా అమ్మ 1 hour ఆ బ్రేక్లో, 12 to 1 బ్రేక్. ఇప్పుడు అనుకుంటూ ఉంటారే మా అమ్మ అప్పుడు, ఏంటబ్బా 1 hour కదా ఉండాల్సిందేమో అని. టైం చూసుకుని వెళ్ళిపోయి ఉంటారు కదా మీరు. 1 hour కాలంలో పెళ్లి చేసుకున్నాను, ఇంకేంటండి. అయ్యో అవునా? అవును, అదే తెలియదు కదా, చేసుకోవాలి అంతే. అంటే ఇవన్నీ ఎక్కువ పాటిస్తూ ఉంటారా, రావు కాలాలు కానీ? తర్వాత చెప్పారు, మా డివోర్స్ అప్పుడు చెప్పారు, అయ్యో రావుకాలం అండి మీరు పెళ్లి చేసుకునే టైం, ఏదో అయిపోయిందని. అంటే ఎక్కువ మీ హస్బెండ్, మీరు ఒక దాంట్లో ఇంటర్వ్యూలో నేను చూసాను, అంటే ఎక్కువ మీ హస్బెండ్ ఇవన్నీ కూడా పాటిస్తారు, అంటే పూజలు ఇవన్నీ కూడా, దాని వల్ల విడిపోయేంత ఇదిగా కూడా ఉంటుంటారు. అవును, టిల్ నౌ ఆయన అసలు మీరు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పలేదా? ఆయన చాలా నమ్ముతారండి. ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడకూడదు అంటే, మీరు ఎంత ₹1,00,00,000 ఇస్తే కూడా ఇలా కూర్చోడు, లేదమ్మా షార్ట్ కూర్చోని సారీ అండి అంటారు. ఆయన చాలా నమ్ముతారు. అంటే మీరు ఎప్పుడు కూడా ఎందుకు ఇట్లాగా మనం పిల్లలు ఇవన్నీ కూడా అని ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు? లేదు, చెప్పారు. యాక్చువల్లీ 5 yearsలో మన ఇద్దరు విడిపోతాం అన్నారు. ఎందుకు ఇంత కష్టపడి కళ్యాణం చేసుకున్నాం అంటే, ఓకే చూద్దాం విడిపోతున్నాం లేదా అని. 5 yearsలో ప్రాబ్లం వచ్చేటప్పుడు కూడా వీఆర్ 14 yearsగా అలాగే వచ్చాం, ఒక రూమ్లోనే ఉంటాం, ఒక ఇంట్లో ఉంటాం, కానీ ఆయన ఆ రూమ్లో ఉంటారు, మేము ఇలాగే ఇక్కడ ఉంటాం, అలాగనే ఉన్నాం. దాని తర్వాత కూడా పాపం ఒకలాగా ఏం చెప్తారు తమిళ్లో మూచి ముట్ర మరి అన్నదికప్పుడు విడిపోయాం, మ్యూచువల్గా విడిపోయాం. మా జడ్జే అడిగారు, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇలాగ కావాలి అంటున్నారు అంటే, లేదు సార్ కావాలి. మీరు అనుకున్నట్లు లైఫ్ లో మంచి హీరోయిన్ అయ్యారు, అనుకోకుండానే అయిపోయారు. నిజంగా మీరు అసలు అనుకోలేదు ఇలా హీరోయిన్ అవ్వాలి అని. సో అలా హీరోయిన్ అయ్యారు, అండ్ అలాగే పిల్లలు కూడా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. కానీ మా ఆయన ఉంటే ఉండదు, మా ఆయన లేకపోతేనే మా పిల్లలు బాగా చదివారు అంటాను. ఏంటంటే ఆయనకు చదువు అంటే ఇష్టం ఉండదు. ఎందుకమ్మా చదువు, మనం చదివి ఇంత పెద్దదయ్యామా, మనం చదువుకుండానే ఇంత సంపాదించామని, అంత ఆయనకు చదువు మీద ఇంట్రెస్ట్ కాదు. కానీ ఆయన పోయారు కాబట్టి మా పిల్లలు బాగా చదివారు. బట్ మంచి ఆయన, బట్ వాట్ టు డు, ఇట్స్ ఎ ఫెయిత్. ఏంటండి కన్నడ సైడ్ మిమ్మల్ని కాళీ అని పిలుస్తారంట? అవును, ఎందుకలా? నమ్మ కాళీ అంటారు. ఇప్పుడు కూడా ఇప్పటికి మన రాఘవేందర్ రావు ఉన్నారు కదా, రావు కాదు రాఘవేంద్ర రాజ్ కుమార్, ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్తే వాళ్ళ నాన్న వచ్చి చెప్పారంట. వాళ్ళ నాన్న రాజ్ కుమార్ గారు, ఇప్పుడు డాక్టర్ రాజ్ కుమార్ గారు, నన్ను ఎప్పుడు చూసినా నమ్మ ఖాళీ వచ్చింది అని, నేను వచ్చిన వెంటనే లేచేస్తారు, తెలియకుండా అది చెప్తారు. నాకు తెలియదమ్మా ఆయన ఎంత పెద్ద ఆయన అంటే, అయ్యో హీఈస్ గ్రేట్ అండి. ఆయన వచ్చి చెప్తారు, నేను నా లైఫ్లో నేను కష్టపడి చేసిన నాకు నచ్చిన ఒకే పిక్చర్ అంటే ఆ కవిరత్న కాళిదాస ఆ కాళీ సాంగ్ అంటారు. ఓకే, సో అంత బాగా లీనమైపోయి యాక్ట్ చేసి ఉంటారు, అందుకని ఆయన దేవుడు అని నేను చెప్పానంట ఆ టైంలో.
దేవుడు వాళ్ళకని ఒక ఫారెస్ట్లో దేవుడు ఉంది, ఆ దేవుడు వాళ్ళు దండం పెట్టలేదు, అదన్నీ నేను చెప్పానంట. ఓకే. అందుకని ఆయనకి చాలా హ్యాపీ నన్ను చూస్తేనే. చాలా పిక్చర్ యాక్చువల్లీ పేర్గా వచ్చింది. అప్పుడు ఆయన అయ్యో కాళీతోటి నేను పేర అనేసారు. కాళీ అమ్మ అనే పిలుస్తారు. ఓకే. అంటే ప్రేమ సాగర్ మూవీ మీ లైఫ్లో చాలా బిగ్గెస్ట్ హిట్ కదా. సో మరి ఆ మూవీ 365 days కూడా ఆడింది. సో మరి అలాంటి మూవీ వచ్చిన తర్వాత మీకు చాలా మంచి ఆఫర్స్ వచ్చిండాలి. సో ఎందుకని చాలా వరకు తగ్గించేశారు, తెలుగులో కానీ వీటిలో ఎక్కువగా చేయలేదు? అదే బ్యాడ్ కదా, అవుట్డోర్ రానంటానే. అవుట్డోర్ ఏదో ఒకటి చెప్పాలి. ఈ అవాయిడ్ చేయాలంటే ఏదైనా చెప్తాను. ఆ హీరోని నాకు నచ్చలేదు, ఈ అమ్మ క్యారెక్టర్ నచ్చలేదు, ఏదో ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ చూస్తే మనస్ఫూర్తిగా ఏం లేదు, తెలియదు, ఆ ఏజ్ కదా, ఏమి తెలీదు. పాపం సబ్జెక్ట్ వచ్చి చెప్తారు, నాకు బుర్రలో ఎక్కనే ఎక్కదు. ఏంటమ్మా సబ్జెక్ట్ బాగానే లేదంటాను, నాకు తెలియదు, యాక్చువల్లీ దాని గురించి తెలియదు. చెయ్యాలని మా అమ్మ పాపం బాగుందంటే బాగుందా ఓకే చేద్దాం అలాగనే. మేడం 8th క్లాస్లో 7th క్లాస్లో అసలు ఈ ప్రేమ సాగర్ అంటే ప్రేమ గురించి కానీ వీటన్నిటి గురించి కూడా తెలియదు కదా, అసలు దాంట్లో ఎలా యాక్ట్ చేశారు మీరు? అదే ఐఎమ్ డాన్సర్ యాక్చువల్లీ, సో అందుకనే ఎక్స్ప్రెషన్ అన్ని బాగా వచ్చిందో ఏమో. ఇంకొకటి నాకన్నా ఇంకా ఏంటి ఏం తెలియని ఒక హీరో, అందుకని నా పర్ఫామ్ ఎక్కువగా అయిపోయింది దాంట్లో. పాపం మా హీరో. సో మీరు యాక్ట్ చేసినటువంటి హీరోస్ అందరిలో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? మోహన్ గారు. ఓకే. సో మరి చిరంజీవి గారితో కూడా 2 మూవీస్ యాక్ట్ చేశారు కదా ఇక్కడ తెలుగులో. సో మరి ఆయనతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే అదే చెప్తున్నాను కదా, అప్పుడు మేము ఫస్ట్ ఇంటిగుట్టే చేసాం. ఇంటిగుట్టే ఫస్ట్ బాపయ్య సార్ డైరెక్షన్లో. అప్పుడు ఇదే ప్రాబ్లం, చెన్నైలోనే చేస్తాను, అవుట్డోర్ రాను అని బాపయ్య సార్ ఫస్ట్. యాక్చువల్లీ అది మోహన్ బాబు గారు చేశారు ఆ పిక్చర్. దాని తర్వాత సార్ నేను చేయలేను, నాకు తెలుగు పిక్చర్ వద్దు సార్ అంటే, తర్వాత ఇలాగ చిరంజీవి గారు అనే ఒక అతను వచ్చారు, మా చూడండి అని అలాగ చేస్తే కూడా మా అమ్మ 2 hours డేట్ ఇస్తుంది. ఇక్కడ ఏవిఎం నుంచి ప్రసాద్ వచ్చే లోపల నేను డైలాగ్ అన్నీ చదవాలి. నాకు చిరంజీవి గారు, ఆయన రావు గోపాలరావు గారు, ప్రభాకర్ సార్ గారు అందరు నుంచి ఉంటారు. నాకు ఎవరు ఏమీ తెలియదు, నేను వస్తాను, యాక్ట్ చేస్తాను, వెళ్ళిపోతాను అంతే. 2 hours ఇంకొక పిక్చర్కి వెళ్ళాలి. ఒక్కరోజు 5 pictures చేస్తాను. ఒకే రోజు 5 pictures, 24 bars I used to work. నిద్ర లేకుండా 7 years ఉన్నాను. మా అమ్మకి 24 hours చాలదంటది, వీకే 365 days చాలదు మనకంటారు. సో అందుకని నాకు ఈయన అదని ఏం తెలీదు. అండ్ మోర్ ఓవర్ చిరంజీవి గారితో సంఘర్షణ సాంగ్ చేసేటప్పుడు హీ వాజ్ టూ ప్యాషనేట్. ఒక 10 సార్లు చేస్తూనే ఉంటారు రఘు మాస్టర్. ఇలాగ నేను ఇలా కూర్చుంటా, అయ్యో ఈయన ఏంటి ఇంత రిహర్సల్ చేస్తున్నారు, నన్ను కూడా చేయమంటారు అని నాకు టెన్షన్గా ఉంటుంది. నేను చాలా సోంబేరి వేరే. అయ్యో చేయమంటారు ఏంటంటే ఇక్కడ 2 hours ఇస్తుంది మా అమ్మ, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మేము, అంత లోపల చెయ్యాలి. ఈయన ఇప్పుడే 10 రిహర్సల్ చేస్తున్నారే సారు, చేయాలి, నేను కూడా చేయాలి అని చేస్తాను. 1, 2 సన్నజాతి పంతిరిగేంత నేను ఆయన చేస్తారు, ఆయన పాప ఎంత ఎక్స్ప్రెషన్ చేస్తారు తెలుసా. ఇప్పుడు చూస్తే నేను ఏవోలాగా చేసి ఉంటాను, ఆయన ముఖమే చూడను, ఇలాగ వెళ్ళిపోతాను. 1 2 3 4 1 2 3 4 అంతే నాకు. అంటే చిరంజీవి గారు చాలా బాగా డాన్స్ కూడా చేస్తారు. ఆయనతో కలిసి డాన్స్ చేయాలి అంటే కనుక కొంతమంది హీరోయిన్స్ కూడా అంత దగ్గరికి రాలేకపోయే వాళ్ళు అని చెప్పి అంటుంటారు కదా. సో మరి మీరు కూడా డాన్సరే కదా, మరి ఆయనతో కలిసి బాగా అదే డాన్స్ బాగా చేసే వాళ్ళు అప్పట్లో? అదే చెప్తున్నాను, మీకైతే రిహార్సల్స్ అవసరం లేదేమో. అయ్యో ఆయన చేస్తారంటే నేను కూడా చేయాలి కదా. ఆయన వచ్చి పర్ఫెక్షనిస్ట్. అవును, ఆయన వచ్చి పర్ఫెక్షనిస్ట్, నేను వచ్చి అయ్యో చేస్తున్నానని నేను చేస్తాను అంతేగాని నాకు అంత ఇది లేదు. కొంచెం అదే అక్కడ పిక్చర్లో చూస్తే 2 జడలు రిబ్బన్ కట్టుకుంటాను, అదన్నీ చేసి ఉంటాను. ఒక సాంగ్లో కూడా అసలు మీరు ఎక్కడా కూడా నాకు అంటే నేను కొన్ని చూశాను, కొన్ని సంఘర్షణ సినిమాలో ఆ సాంగ్ కూడా, ఇది చిరంజీవి గారితో అసలు 7th class 8th class యాక్ట్ చేస్తున్న ఒక అమ్మాయి అని చెప్పి ఎక్కడ అనిపించలేదు. ఏదో ఒక 20+ ఏమో, అసలు అబ్బాయి ఏంటి ఇంత ఎక్స్ప్రెషన్ కానీ అట్లా యాక్టింగ్ కానీ అండ్ అలాగే ఆ బాడీ మొత్తం కానీ పర్సనాలిటీ కానీ మొత్తం కూడా అట్లాగే ఉంది. మీరు సంఘర్షణలో అది నిద్రపోరా ఓ వయసు ఆ సాంగ్ వచ్చి నైట్ 3 o'clock నేను లొకేషన్కి వచ్చాను. నైట్ 3 o'clock హీ వాజ్ వెయిటింగ్, డైరెక్టర్ వెయిటింగ్, కెమెరా అందరూ వెయిటింగ్. 3 o'clock వచ్చి 2 hours చేసేసి వెళ్ళాను.
మళ్ళీ తర్వాత 2 hours ఇంకొకటి. తర్వాత ఇంకొక రోజు చేశారు. అలాగా 2 hours 3 hours 2 hours 3 hours వేస్తుంది మా అమ్మ. అమ్మ అసలు 7 years కంటిన్యూస్గా 5 shifts అసలు డైలీ అంటే అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ అయింది, అందుకే పారిపోయాను. నేను అడిగింది ఒకే ఒకటి మా ఆయన దగ్గర, నేను బాగా భోంచేస్తాను, బాగా నిద్రపోతాను, ఇది రెండు నాకు ఎవరు ఇస్తారో ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి చేసుకున్నాను. నీకేం లేదు, నీకు ఇల్లు ఉందా, అమ్మ నాన్న ఉందా, నీ క్యాస్ట్ ఏది, నీకేంటి ప్రాపర్టీ, ఏమీ అడగలేదు, ఇది రెండు నాకు కావాలి, నువ్వు ఇస్తావంటే నేను వస్తాను, అంతే. అయిపోయింది నా లైఫ్. అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ సైడ్ ఉండి 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 మీకు ఒకవేళ యాక్టింగ్ అంటే ఇష్టం లేకపోవడం అలా ఉండే? అలాగే కాదు, ఒకవేళ నాకు ఇప్పుడు అనుకుంటున్నాను మా అమ్మ మీద కోపం, మా ఫ్యామిలీ మీద కోపం, నన్ను మాత్రం కష్టపడి వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా భోంచేస్తున్నారు, బాగా ఇంట్లో ఉన్నారు, అది కూడా ఉంటుంది కదా, ఒక క్రూయల్నెస్ లోపల ఉంది అనుకుంటున్నాను నేను, అందుకే వెళ్ళిపోయాను. ఏడుపు వస్తుంది నాకు, వీళ్ళందరూ నిద్రపోతున్నారు, నేను మాత్రం నిద్రపోలేదు అని. అంటే అంతమంది అన్నలు ఉన్నారు కదా మీకు, అండ్ అలాగే చెల్లి కూడా ఉంది, సో మన అందరూ కూడా ఇంట్లో ఉంటూ ఉంటారు, పండగలకి ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అన్నలు అనగానే అంటే మీరు ఫస్ట్ లో కూడా చెప్పారు ఇది కావాలి అంటే పట్టుబడి తీసుకొచ్చుకుంటాను అని, సో మరి ఒక్కసారిగా మీరు మూవీస్ సైడ్ రాగానే ఇవన్నీ కూడా మిస్ అయిపోయి ఉంటారు కదా? లేదు, ఇప్పుడు ఇప్పుడు అప్పుడు డాట్సన్ కార్ అప్పుడు వచ్చి శ్రీదేవి వాజ్ హ్యావింగ్ దట్ కార్, ఇట్ సేమ్స్ నాకు అలాంటి కార్ కావాలి, అప్పుడు యాక్ట్ చేస్తానంటాను ఏదో ఒకటి. అది యాక్చువల్లీ నిజంగా చూస్తే లోపల ఏం లేదు, ఏదో మొండి చేయాలి, ఎలా తీసుకొస్తారు చూద్దాం వీళ్ళు అని అడిగితే మా అమ్మ పాప ఎంతో కష్టపడి ఒక కొని వచ్చేసిందా, ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు 5 షిఫ్ట్ 6 షిఫ్ట్ అవుతుంది. అది తెలీదు, బుర్రకెక్కదు. షిఫ్ట్ అవును, ఎక్స్ట్రా షిఫ్ట్ కదా చేయాలి. పొద్దున మార్నింగ్ బెంగళూరులో షూటింగ్, నైట్ వచ్చి ఊటీలో షూటింగ్ ఉంటుంది, తర్వాత అలా ముదుమలై ఫారెస్ట్లో వెళ్ళాలి, అక్కడ మార్నింగ్ షూటింగ్, అలాగా. అబ్బా, ఒక్కసారి 3 months ఐ వాజ్ ఇన్ ఊటీ, ఒక 10 పిక్చర్లు చేసాం. 8 చేశాను. ఐ వాంట్ టు సీ మై బ్రదర్స్, నాకు అన్న అందరినీ చూడాలంటే మా అమ్మ ఏంటి నేనున్నాను, ఇంకేంటంటే మా అమ్మ పాప 2 వ్యాన్ పెట్టుకొని మా అన్న మా వదిన్లు పిల్లలు అందరినీ తీసుకొచ్చి ఇదిగో చూడు, అందరు చూడు, చూసేసావా, బయలుదేరండి అని పర్ఫెక్ట్ చేసింది. అలాగా అదే పిచ్చి మాలోకలాగా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి కావాలి అంటే ఇలాగన్నీ చేసి ఉన్నాను నేను. ఏదోటి కావాలి అని కాదు, షూటింగ్ నుంచి తప్పించుకోవడానికి టైం నాకు కొంచెం లాగ్ చేసుకోవాలి. మొత్తం మీద డేకి 5 shifts, 5 to 6 షిఫ్ట్ కూడా. 6 కూడా. పిల్లని ఒక పిక్చరు 17 days చేశాను, 17 days 2 hours 2 hours చేశాను. నేను, రాధిక, మోహన్, మనోబాలా సార్ డైరెక్షన్. అడుగుతుంది రాధిక, ఏంటి ఎక్కడ ఉన్నావు, వస్తావా ఈరోజు షూటింగ్ అని అడుగుతారు. మార్నింగ్ 7 o'clock 7 to 9 చేస్తాను, దాంట్లోనే సాంగ్ సీన్స్ అన్నీ చేశాను. ఓకే, రాధిక గారితో మంచి అనుబంధం ఉంది కదా మీకు? సో స్వీట్, షీ ఈస్ లైక్ మై సిస్టర్, గ్రేట్ షీ ఈస్. సో ఆవిడలో మీకు బాగా నచ్చేది ఏంటి? నిజమైన ప్రేమ, ఆత్మార్థమైన ప్రేమ అంటే రాధిక. నాకు ప్రాబ్లం వచ్చి మా ఆయన ఇలాగా విడిపోతున్నామంటే వెళ్ళి మా ఆయన్ని కొట్టింది, నీకేం తెలుసు నళిని గురించి, షీస్ ఎ కిడ్, వెళ్ళిపోతే వెళ్ళిపో, నేను నీ పిల్లల్ని దాన్ని నేను పెట్టుకుంటాను రా, నేను ఇస్తాను, నేను భోజనం పెడతానని. చేస్తారో లేదండి, చెప్పారు కదా, షీఈస్ రియల్లీ గ్రేట్ అండ్ షీఈస్ ఎ లవ్లీ సోల్. వాళ్ళ చెల్లి వాళ్ళ అన్న కూడా చెప్పారో లేదో తెలియదు, నాకని వచ్చి నా దగ్గర నించున్నారు, నేను ఉన్నాను నీకేం కావాలి అని. బికాస్ నాకు లోకమే తెలీదు, నాకు లైఫ్లో ఏమీ తెలీదు, లోకమే తెలీదు. అంటే చిన్నప్పుడంతా మీ మమ్మీ పక్కనే ఉన్నారు, ఏమీ తెలీదు. మీ మమ్మీ తర్వాత మీ హస్బెండ్ పక్కనే ఉన్నారు. మా ఆయన ఇంకా అంతే, లోపల నుంచి బయటనే రానివ్వరు, రూమ్ లోనే ఉంటాను. అసలు మూవీస్ చేయలేదా? నేనే చేయలేదు, 15 years గ్యాప్. దాని తర్వాత 2001లోనే వచ్చాను. ఓకే, సో అంటే చాలా ఇయర్స్ జరిగింది కదండి, మీరు 2 shifts కూడా ఇవన్నీ కూడా చేశారు, చాలా రోజులు కష్టపడుతూనే ఉన్నారు. సో మరి బాగా ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ ఏదైనా గుర్తుండిపోయేది ఏమన్నా ఉందా షూటింగ్లో? చాలా ఉంది. లైక్ అప్పుడు కాలంలో విజయకాంత్ అన్న, కౌండమని, సెంధిల్ అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ఇలాగా అప్పుడు ట్రైనే కదా, ఫ్లైట్ అనేది ఎప్పుడో ఒకసారి ఎక్కుతాం. ట్రైన్లో అందరూ ఆర్టిస్టులు వెళ్తే ట్రైన్ టికెటే ఉండదు.
అందరూ వెళ్ళిపోయి కూర్చుంటాం, ఎవడెవడో బోగిలో కూర్చుంటాం మేము. ట్రైన్ ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని వెళ్ళే టైం అన్నీ ఉండింది, చాలా జరిగింది. తర్వాత అక్కడే వెళ్ళి భోజనం అన్నీ చేసుకొని కూర్చొని మాట్లాడేది, అది చాలా జరిగింది. ఒక ఫ్యామిలీ లాగా. ఇప్పుడు కాలంలో ఆ యూనిటీ ఉందా లేదా తెలియదు, మా పీరియడ్లో చాలా యూనిటీ వచ్చి చాలా బాగుండేది. తర్వాత ఇప్పుడు నాకు ఒక పిక్చర్ చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడు వేరే ఒక ఆర్టిస్ట్ లైక్ అంబిక ఉండొచ్చు, రాధిక ఉండొచ్చు, రాధా ఉండొచ్చు, అయ్యో నేను చేయలేదు నల్లి, నువ్వు ఏ పిక్చర్ చేయి, సూపర్గా ఉంటుంది సబ్జెక్ట్, వెంటనే చెప్పి పంపిస్తారు. ఇప్పుడు నాకు అలాగంటే నేను అలా చెప్పి పంపిస్తాను. అలాగే ఒక యూనిటీ ఉండింది, మంచి ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఉండింది. సో అప్పట్లో అలా ఉంది, కానీ ఇప్పుడైతే ఈ కాంపౌండ్ లోకి వస్తే ఆ కాంపౌండ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు. అవును, అలాగైపోయింది, అలాగైపోతుంది. ఇప్పుడు అన్ని ఫేక్ గా ఉంది. యా. సో మేడం, మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా, సో మరి బాగా ఇష్టమైనటువంటి నటీమణులు ఎవరు, హీరోయిన్స్? ఇప్పుడు కాలంలో అప్పట్లో మీకు ఫ్రెండ్స్ బాగా? నిజంగా చెప్తే అప్పుడు కాలంలో అందరూ మేము ఇన్నసెన్స్, యాక్చువల్లీ వి ద హీరోయిన్స్ ఆర్ టూ మచ్ ఇన్నసెన్స్. మాకు తెలీదు, మేము డైరెక్టర్స్ ఆర్టిస్ట్, డైరెక్టర్ ఏం చెప్తారో అది యాక్ట్ చేస్తాం. ఒక పిక్చర్లో ఇంత బాగుంటుంది. ఇప్పుడు రాధా చూస్తే ముదల్ మర్యాదలు అంత బాగా చేసి ఉంటుంది, అండ్ రాధిక కిഴకే పోకుమరల్ ఫస్ట్ ఫిలిం అని చెప్పకూడదు, అలాగా చేసి ఉంటారు. అందరూ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ కదా అప్పుడు కాలంలో చూస్తే, ఒక్కరికి మించి ఒకళ్ళు బాగా చేశారు. రాధిక గారిది స్వాతి ముత్యం అయితే అసలు ఇప్పటికీ హార్డ్ వర్కింగ్ లేడీ, స్టిల్ నౌ షిల్టే. నువ్వు మాత్రం ఇలాగ నవ్వుతూనే ఉంటావు, నీకు ప్రాబ్లం ఉంటే పోనీ అంటాను. మేము ఇప్పుడు వాణిరాణి చేసేటప్పుడు హాయిగా కూర్చొని భోజనం చేసేసి, నాకు భోజనం అంటే ఇష్టం అని తను సమోసా అని రయాన్ తీసుకొచ్చి ఇచ్చి, నీకొకటి నాకొకటి ఇలాగే తిన్నావు. సో అలాంటి కాలం రాదు అని వి వర్ టాకింగ్. సో అంటే అప్పట్లో ఒక మంచి హీరోయిన్ కదా మీరు, అంటే 1980s లో మొత్తం చక్రం తిప్పినట్టు తిప్పేశారు నిజం చెప్పాలంటే. సో మరి ఆ టైంలో ఎవరైనా హీరోస్ దగ్గర నుంచి ప్రపోజల్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? లేదు, అందరిని అన్నయ్య అని పిలుస్తాను, అది ప్రాబ్లమే. నాకు తిడతారు, అరే అన్నయ్య పిలవద్దు సాంగ్లో, నేను ఇప్పుడు హక్ చేసుకోవాలి నిన్ను అంటే, ఓకే అన్న చేసుకుందాం అన్న అంటాను. చీ 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 ఏ కర్మారా ఇది అంటారు. కానీ ఒక్కొక్క హీరో దగ్గర 20 ఫిలిమ్స్, 13 ఫిలిమ్స్, 14, 16 అలాగే చేసి ఉన్నాను. ఓకే, వచ్చేటప్పుడు ఈసారి అన్నయ్య పిలిస్తే అంతే అంటారు. ఓకే అన్న అంటాను. ఎవరెవరిని పిలుచుంటారు? సురేష్, మోహన్, ప్రభు అన్న, విజయకాంత్ అన్న, అందరూ అన్ననే, సత్యరాజ్ అన్న, అందరూ అన్నయ్యలే, అందరూ అన్నయ్యలే. మరి చిరంజీవి గారు అదే అంత క్లోజ్ లేదు. ఓకే, 2 సినిమాలు అప్పుడు అదే ఇక్కడ టైమే ఉండదు కదా, ఏం పిలవాలని కూడా తెలియదు అప్పుడు. ఎక్కువ అసలు పిలవడం ఏముందండి, కంటిన్యూస్ అంతే బాబాయ్. అంటే ఎవరు కనీసం హీరోల దగ్గర నుంచి కాకుండా నార్మల్ గా బయట వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయి అప్పట్లో? ప్రపోజల్ వచ్చి ఉంటుందండి. నాకు రాలేదు, మా అమ్మ దగ్గర వచ్చి అడుగుతారు పెళ్లి చేసుకుంటానని. మా అమ్మ అలా కట్ చేసేది, అయ్యో వీడి దగ్గర యాక్ట్ చేయకూడదు, ఈ ప్రొడ్యూసర్ని కట్ చేయాలి, అంతే కదా, ఎక్కడ ఎలాగైనా పాపని తీసుకెళ్ళిపోతాడో అని మా అమ్మ కట్ చేసేది ఫుల్గా. అలాగా ఎవరి దగ్గర మాట్లాడినవారు. అది లేడీ కాబట్టి, లేడీ అన్నాను ఓకే, ఈవెన్ మెన్ షుడ్ నాట్ టాక్. ఏదైనా ఎవరో ఒక 2 సార్లు మాట్లాడుతుంటే ఒక బుక్ తీసుకొచ్చి చదువు చాలు మాట్లాడింది అంటారు. అంతే. బుక్ అంటే చదువుకునేదా లేకపోతే నార్మల్ కామిక్స్ బుక్స్ అంతే, అలాగ వెళ్ళిపోతాను. ఇది మర్చిపోతాను, ఇది నెక్స్ట్ ట్రైన్ లాగా అయిపోతాను నేను. పక్కనే ఉండి అమ్మాయిని కాపాడుకుంటూ చాలా కాపాడారు మా అమ్మ పాపం. ఓకే, ఏంటి ఎప్పుడు చూసినా అంటే మనం మాట్లాడుకున్న ఈ కొద్దిసేపట్లో కూడా ఎక్కువగా మమ్మీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, మరి మీ డాడీ గురించి? మా డాడీకి ఇష్టం లేదండి నేను యాక్ట్ చేయబోతున్నానని చెప్పిన వెంటనే మా డాడీ పెద్దన్నయ్య ఇద్దరు వెళ్ళిపోయారు, నేను ఇంట్లో ఉన్నాను అని. వాళ్ళకి ఇష్టం లేదు, అందుకని నాకు చాలా ఇష్టం మా డాడీ మా అన్నయ్య అంటే, అబ్బా నాకు అవసరం ఉన్నారని. కానీ మా అమ్మ వెళ్ళాడు కదా, ఇంకా తిరిగి వస్తాడు చూడు, అందుకని నువ్వు యాక్ట్ చేయాలి అని చెప్పేశారు. మరి వచ్చారా? వచ్చేసారు. అంటే కొన్ని రోజుల తర్వాత మీకు బాగా ఫేమ్ వచ్చిన తర్వాత మీ డాడీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం లాంటివి ఇంతవరకు ఎవరు అప్రిషియేట్ చేయలేదండి. పర్వాలేదు, ఇప్పుడు పర్వాలేదు యాక్ట్ చేస్తున్నావు నువ్వు అంటారు, అంతే. ఓ నీకు కావాలంటే యాక్ట్ చేస్తున్నావు, అప్పుడు మా కోసం నువ్వు చేయలేదంటారు. అంత చిన్న వయసులో మీరు నిజంగా చాలా కష్టపడ్డారు కదా, సో అప్పుడప్పుడు అనిపిస్తుందా అసలు ఎందుకు ఇంత అని చెప్పి లైఫ్ లో? ఇప్పుడు నా పిల్లలు చెప్తారు, నువ్వు ఎంత కష్టపడ్డావు, మా సాంగ్స్ అన్ని చూపిస్తాను,
చూసి అమ్మో ఇదన్నీ వేసుకుని డాన్స్ చేసావా, అయ్యో పాప నువ్వు ఇంత కష్టపడ్డావమ్మా, అయ్యో వీ కాంట్ యాక్చువల్లీ, మేము ఎండలో నించోం అది అది అంటారు వాళ్ళు. పాపం దేవర్ కష్టంగా ఉంది, ఇంత కష్టపడి నువ్వు వీళ్ళందరినీ నువ్వు పెద్దది చేసావు అని. నిజంగా అండి. సో నాకు మీది మొత్తం చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించింది. అసలు చిన్నప్పుడు కరెక్ట్గా చదువుకొని ఎంజాయ్ చేస్తూ ఉండే టైంలో బాగా ఎక్కువ కష్టపడ్డారు. ఇప్పుడు ఏంటంటే నా స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్ అందరు కలుస్తాం ఎవ్రీ మంత్. కలిసి అక్కడ ఎక్కడైనా ఊరికి వెళ్ళేసి వి యూస్ టు టాక్ అబౌట్ దట్ స్కూల్ టీచర్స్ గురించి, బయట అది తినేది గురించి, వాచ్మెన్ గురించి, అందరి గురించి మాట్లాడుకొని ఈ ఫ్యామిలీ బాండింగ్ ఎండింగ్ అన్నీ వదిలేసి మాకని ఒక 2 days పెట్టుకొని బాగా తిరుగుతాం. ఓకే, అంటే మీకని బాండింగ్ అదే ఎక్కువ స్కూల్ వాళ్ళతో ఎక్కువ బాండింగ్ ఉంది కదా ఇప్పుడు? వాళ్ళే ఫ్రెండ్స్. సో ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బయట ఎక్కడ వెళ్ళను, సినిమా చూడను, పార్టీస్ వెళ్ళను, కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటాను. సో ఎక్కువ ఎందుకని చెన్నైలోనే ఉండిపోయారు? యాక్చువల్లీ నేను హైదరాబాద్లో వచ్చి పిక్చర్కు తీసుకెళ్తే చెప్తాను పాప్కార్న్ కొనిస్తారా పిక్చర్ చూస్తానంటాను. అలాగా నేను ఇప్పుడు 2 పిక్చర్ చూసానంటే, ఒకటి బాహుబలి సెకండ్ చూసాను ఒకటి థియేటర్లో, తర్వాత ఇప్పుడు జెర్సీ రాగిణి గారు తీసుకెళ్లారు. ఓకే, అంతే. జెర్సీ రెండేనా అండి? 2 పిక్చర్ మొత్తం లైఫ్ లో చూసినవి? లైఫ్ లో ఏంటి మాక్సిమం ఒక 10 to 15 పిక్చర్ చూస్తుంటాను అంతే. నా పిక్చరే ఇప్పుడు యూట్యూబ్ లో అయ్యమ్మో ఇదన్నీ చేశాను, ఇంత పిక్చర్ చేశానని చూస్తున్నాను. సో అంటే ఇప్పుడు వరకు మీ మూవీస్ అన్ని మీరు చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? ఇప్పుడు సాంగ్స్ చూస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, సో ఏదైనా ఒక మూవీలో అబ్బా ఇప్పుడైతే బాగుండేది కదా, ఇంతకంటే బాగా చేస్తుండేదాన్నేమో అని ఎప్పుడైనా అనిపించింది? అన్ని పిక్చర్లు అనుకుంటాను, ఏంట్రా ఈ డ్రెస్ చేశాను, ఏంటి ఇలా చేశాను, ఇలా పెట్టుకున్నాను, ఎంత బాగా చేయాలి అని ఒక్కొక్క పిక్చర్ చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ ఉంది కదా, సో మరి ఈ కాస్ట్యూమ్ అంతా మీరే చూసుకుంటారా? నేనే. మరి అప్పట్లో కాస్ట్యూమ్ అప్పుడు ఏది ఇస్తే అది? లేదు, మా కాస్ట్యూమర్ కాశీ అని ఉన్నాడు, ఏమి ఇస్తే అమ్మా ఇది సూపర్గా ఉందమ్మా అంటాడు, అవునన్నా ఓకే అన్న అంటాడు అంతే. కచ్చం మీకే బాగుంటుందమ్మా, అవునన్నా ఓకే. ఆ కచ్చం తీసుకొచ్చి తెలుగు పిక్చర్ కూడా వేస్తాడు, ఇది ఇలా అది వేసాం కదా కాశీ అంటే, అది వేరమ్మా ఇది వేరే కానీ ఒకే కలరు అంటాడు, అవునా ఓకే అని వేస్తాను. లైఫ్లో అస్సలు మర్చిపోలేని మూమెంట్ ఏమన్నా ఉందా? మర్చిపోవాలని అనుకున్న మూమెంట్ నా పెళ్ళి. ఎందుకు? లేదు, ఒక డిసాస్టర్ కదా అది, యాక్చువల్లీ రాంగ్ చాయిస్. అది కూడా అనుకుంటాను, నేను చదవలేదు కాబట్టి నాకు క్యాల్కులేషన్ తప్పుగా అయిపోయింది లైఫ్లో, కానీ ఇది కాదు నా లైఫ్ అని అది మాత్రం ఒక్కొక్కసారి అనుకుంటాను అంతే. ఓకే, నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది మీ మమ్మీ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటూ ఉన్నారు కదా ఫస్ట్లో, సో ఆ ఒక్క విషయంలో కూడా మీరు మమ్మీ మాట వినుంటే బాగుండేదేమో కదా. అందుకే ఇప్పుడు ఎవరైనా ప్రేమించే పిల్లల్ని చూస్తే ముందు చెప్పేది, ప్లీజ్ అమ్మ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోండి, ప్రేమగా ఉంటే కూడా అమ్మ నాన్న దగ్గర చెప్పండి, వాళ్ళు ఓకే అంటే చేయండి, ముందు మీకని ఏమైనా చేర్చుకోండి అని ఇప్పుడు అడ్వైస్ చేస్తూనే ఉంటాను పిల్లలకి. ఓకే, ఎందుకని లవ్ మ్యారేజెస్ అంతా అంటే వర్కౌట్ అవ్వమంటారా? అంటే అంత మంచివి కాదా? లేదు, ఇప్పుడు పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు, నలుగురిని ప్రేమించి ముగ్గురిని సెలెక్ట్ చేసి దాంట్లో రెండు అలాగ పైకి పెట్టుకొని దీంట్లో 2లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నారు. మా దాంట్లో ఏంటో మొగుడే దొరకడం అని చేసుకున్నాం మేము. ఫస్ట్ థింగ్ వచ్చి ఎడ్యుకేషన్ లేదు, అదే చెప్తాను. నేను ఎడ్యుకేటెడ్గా ఉండానంటే నేను తెలివిగా ఆలోచిస్తుంటాను. అండ్ మోర్ ఓవర్ మా అమ్మ దగ్గర ఫైట్ కూడా చేసి ఉంటాను, నాకు కావాలి ఈడే, నాకు పెళ్లి చేయి అని కూడా చెప్పి ఉంటాను. అది లేదు కాబట్టి మిస్ అయిపోయింది లైఫ్. ఓకే, సో మీరు ఎడ్యుకేషన్ లేకపోయినా ఎన్ని చూసారు చిన్న వయసులోనే, మొత్తం ఎన్ని ఇండస్ట్రీలు మొత్తం తిరిగి అసలు ఎంతో మంది జనాలను చూసుంటారు, అంటే డిఫరెంట్ పీపుల్. సో ఎడ్యుకేషన్ లేకపోయినా మీరే అలాంటి. అది వేరే ఇది వేరే, ఇది అదే నాకు సెలక్షన్ తెలియలేదని అయిపోయింది కదా సమ్టైమ్స్. రైట్. అయినా ఇప్పుడైతే మొత్తం బాగుంది కదా, హ్యాపీగా ఉన్నాడు అబ్బా. సో ఇప్పుడైతే కనుక ఎలాంటి మూవీ చేయాలనుకుంటున్నారు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే? అమ్మో బాబా, హీరోయిన్ అప్పుడే వద్దన్నాను, ఇప్పుడు కూడా వద్దంటాను. ఒకవేళ ఆ టైం ఇప్పుడు మీరు ఇప్పుడు అంటే మీరు అప్పుడంటే మీకు అంతగా ఇష్టం లేదు కదా మూవీస్ లోకి రావడం, హీరోయిన్ వద్దండి. ఆ టైంలో మీరు ఇప్పుడే సరే మీ ఏజ్ ఇప్పుడు 20 అనుకోండి, బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు సినిమాల్లో చేయడానికి, ఇప్పుడు ఉన్నటువంటి సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు?
లైక్ భానుమతి అమ్మ క్యారెక్టర్స్ అన్నీ చేయాలి అని అనుకుంటానండి. భానుమతి గారు. అవును. ఓకే. తను అమ్మ క్యారెక్టరే, అది హీరోయిన్ అయినా సరే, అది అమ్మనైనా సరే, నానమ్మనైనా సరే, ఏదైనా భానుమతి అమ్మ క్యారెక్టర్ చేయాలి. నా పర్ఫామ్లో కూడా అమ్మనే ఎప్పుడూ తలుచుకుంటాను. ఓకే. సో భానుమతి గారే కాకుండా ఇప్పుడు చాలా వరకు సినిమాలు వస్తున్నాయి కదండి ఈ మధ్య కాలంలో. బాహుబలి చూసానన్నారు, బాగా నచ్చిందా మరి? ఓకే. ఓకే. నా జ్ఞాపకమే లేదు, బాగుండింది, నైస్ ఇట్ వాస్. సో అయితే ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్లో ఎవరు బాగా ఇష్టం? హీరోయిన్స్ యాక్టింగ్. మీరు తప్పు క్వశ్చన్స్ అన్ని నా దగ్గర అడుగుతున్నారు. ఎందుకలా? నేను చాలా పిక్చర్ చూస్తే నాకు తెలిసిపోతుంది వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అని. మొత్తం అంటే ఎలాగో మనకి కన్నడ, తమిళ, మలయాళం వీళ్ళందరూ కూడా మన దగ్గర ఇక్కడ ఇండస్ట్రీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. పార్వతి మెనన్ సూపర్ గా చేస్తారు మలయాళం. మలయాళం ఇక్కడ మన దగ్గర కూడా చాలా వరకు చేశారు. నాయక్ సినిమా కానీ ఇవన్నీ కూడా బాగుంటుంది, యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. అవును. సో మరి హీరోస్లో అప్పుడున్న హీరోస్లో ఎవరు బాగా ఇష్టం? పర్ఫార్మర్. ఇంత ఆలోచిస్తున్నారంటే మంచి పేరు సజెస్ట్ ఇప్పుడు చెప్తారు. అయ్యో అంతలా లేదండి, అందరూ మా ఏజ్ మా సెట్టే కదండి, ఏం చేస్తాం మేము. శోభన్ బాబు గారు చాలా బాగా చేస్తారు. సోహన్ బాబు గారితో మీరు యాక్ట్ చేశారు కదా, సో మరి అదే ఆ సెట్లో ఆయన అసలు ఎలా ఉండేవారు అవన్నీ ఏమన్నా గుర్తున్నాయా? జెంటిల్మెన్ అండి, నిజంగా తెలుగు పిక్చర్ చెయ్యాలి అని ఆశ వచ్చింది ఆయన దగ్గర నుంచే. ఆయన సెట్ నుంచి బయటకు వెళ్ళారు, సెట్లోనే కూర్చొని ఎవరెవరు ఏం పర్ఫామ్ చేస్తున్నారు, మనం ఏం చెయ్యాలి ఆ సజెషన్ అన్ని బాగా చెప్తారు. తర్వాత మా అమ్మని కూర్చోపెట్టి, పాప ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది వర్క్, బాగా వస్తుంది కానీ డబ్బులన్నీ వేస్ట్ చేయకుండా ఇల్లు అన్నీ కొనుక్కోండి అని మంచి అడ్వైజ్ అలాగే ఎవరు ఇవ్వలేదు. హీఈస్ ద గ్రేట్ పర్సన్. సో నిజంగా చాలా మంది నుంచి నేను ఈ మాట విన్నాను. సో శోభన్ బాబు గారు ప్రతి విషయంలో కూడా అందరికీ మంచిగా చెప్తూ ఉంటారు. అంతే ఆన్ టైమింగ్ వచ్చేది, చాలా పర్ఫెక్ట్ గా ఉంటారంట కదా. మ్యాన్. చంద్రమోహన్ గారు చేశారు కదా, సో మరి ఆయన సెట్లు ఎలా ఉండేవారు? సూపర్ గా ఉంటారు. నల్లిరా తిను, మనం తింటాం రండి నల్ని, రారా అంటారు. బికాస్ మా ఇంటి పక్కనే వేరే ఉన్నారు అప్పుడు, సో ఈస్ టు క్లోజ్. హ్యాపీగా ఉండేది. అబ్బా పర్వాలేదు చంద్రమోహన్ సార్ గారు మనం కింద పడ ఓకే அப்படின்னு. అలాగా. మీకు తెలుగు వచ్చా అండి? వచ్చు తెలుగు బాగా వచ్చా? బాగా కదా, ఇలానే మాట్లాడతాను. అవునా? యాక్చువల్లీ చంద్రమోహన్ గారు మీతో అంటే మీకు తెలుగు రాదు కాబట్టి కొన్ని మాటలు అనిపించేవారంట కదా మీతో సెట్ లో. ఏంటి తెలీదే, అదన్నీ మర్చిపోయాను. ఆ మూవీ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నార్మల్ గా చెప్పారు ఇలాగ ఇంటర్వ్యూలో, ఎక్కువగా ఇట్లా ఏడిపిస్తూ ఉండేవారు అందరినీ, ఇలా నవ్విస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి. సో చంద్రమోహన్ గారు అయితే కొంచెం మంచిగానే ఉండేవాళ్ళ సెట్ అంతా కూడా. ఆయన ఎంత బిజీ అప్పుడు కాలంలో, ఎంత బిజీ అయినా చాలా బిజీగా. అవును, ఆయన కూడా చాలా మూవీస్ చేశారు, చాలా బిజీ. అయితే మేడం నేను ఒకటి ఇన్స్టాలో పోస్ట్ పెట్టాను, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ పెట్టారు, సో అవి అడుగుతాను ఒక్కసారి. 1980s మీరు మంచి హీరోయిన్, అసలు అప్పట్లో ఒక డ్రీమ్ గర్ల్ లాగా ఉండేవారు కదా, సో మరి ఎందుకు ఇంకా ఎక్కువ మూవీస్ మేము తెలుగులో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము రాలేకపోయారు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు. అదే బికాస్ ఆఫ్ నాకు అంత అదే ప్యాషన్ లేదు కాబట్టి ఎలాగా. ఓకే. ఫేవరెట్ హీరో ఎవరు ఇప్పట్లో? మహేష్ బాబు. ఫేవరెట్ హీరోయిన్? తమన్నా. సో ఇది నా క్వశ్చన్. ఫేవరెట్ హీరో మహేష్ బాబు అన్నారు కదా, సో మహేష్ బాబు గారితో ఏమైనా యాక్ట్ చేసేటటువంటి ఛాన్స్ వస్తే నెక్స్ట్ చేస్తారా? చేస్తాను, అంతే కదా. ఓకే. సో ఎలాంటి మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు కామెడీ ఫిలిమ్స్. కామెడీనా? నవ్వుతానంటే నేను యాక్చువల్లీ బి వెరీ డిస్ట్రిబ్యూటర్స్. మేము పిక్చర్ తీసి డిస్ట్రిబ్యూటర్ షోస్ పెడితే నేనే వెళ్ళి కూర్చుంటాను. నేను ఎందుకు నవ్వుతున్నాను నాకే తెలియదు, నవ్వుతూనే ఉంటాను. వాళ్ళు కొనేస్తారు పిక్చర్ని. ఆ పిక్చర్ ఫ్లాప్ అయిపోతుంది. నువ్వు బాగా నవ్వావు కదా మా, అవును నాకు నచ్చింది నవ్వాను అంటాను. కామెడీ ఎక్కువ ఇష్టం కాబట్టి. అవును, దేనికి నవ్వుతున్నాను తెలియదు, సీరియస్లో ఉంటే కూడా నవ్వుతానే ఉంటాను. ఓకే. ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? మీరు ఎలాగో విలన్ చేసేసారు, కామెడీ చేసేసాను, అన్నీ చేసేసాను అంతే. అంటే పర్టికులర్ గా వీళ్ళకి మమ్మీ క్యారెక్టర్ చేద్దామని లేదా? నథింగ్, ఏది వస్తుందో అది చేస్తూనే వెళ్తూనే ఉంటాను. నచ్చిందంటే చేస్తాను, నచ్చలేకపోతే వచ్చేస్తాను. ఈ కాలంలో అయితే ఎవరితో కలిసి యాక్ట్ చేయాలనుకుంటున్నారు అంట? నాని పర్ఫార్మర్, ఈజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్.
ఒక్కొక్క షార్ట్ చూస్తే కూడా ఎవరు ఆర్టిస్ట్ ఎంతమంది ఉంటే కూడా ఆడ పర్ఫామ్ మాత్రం సెపరేట్గా ఉంటుంది. సో ద బెస్ట్ పర్ఫార్మర్ ఇస్ నాని. బాగా బాధ కలిగించినటువంటి విషయం అని ఉంది, చాలా ఉంది. చాలానే ఉన్నాయి. బికాస్ March 8th వాజ్ మై డివోర్స్ డే. అది March 8th వచ్చి ఎవరైనా ఫంక్షన్ అది పిలిస్తే నేను తట్టుకోలేక చెప్పుకోలేక రూమ్లోనే కష్టపడి కూర్చుంటాను. బికాస్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్, మై హస్బెండ్. సో ఇప్పటికీ మీరు మాట్లాడతాం, హాయిగా మాట్లాడతాం. ఇప్పుడు మా ఆయన చెప్తారు మా పిల్లల దగ్గర, అమ్మ పాప చాలా కష్టపడుతుంది వద్దని చెప్పురా అని. మూవీస్ వద్దు ఇంకా రెస్ట్ తీసుకోమని వద్దంటారు. సో మరి అప్పట్లో నిజంగానే మీరు చాలా కష్టపడ్డారు కదా మేడం, ఇప్పుడు ఎందుకు రెస్ట్ తీసుకోవాలనిపించలేదు ఎప్పుడు? రెస్ట్ ఏంటి, నాకు ఇష్టం ఉంటే చేస్తాను, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను కదా. నాకు ఏది చెయ్యాలని లేదు కదా. సో మరి బుల్లితెర మీదకి ఒక్కసారిగా వచ్చేసారు కదా, మరి ఎందుకని మూవీస్ సైడ్ రావట్లేదు? సినిమా వద్దు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఇస్ పర్ఫెక్ట్ డేట్ చెప్పరు. కరెక్ట్ మనం బుల్లితెరలో మనం కమిట్ అయిన తర్వాత ఆ డేట్ కావాలి అంటారు. ఇక్కడ కష్టం అక్కడ కష్టం, ఏదైనా ఒక చోట్ల ఉంటేనే మంచిది. ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు పెడితే బాగుండదు కదా, రెండు కాలు ఒక చోటనే ఉంటే మంచిది. అందుకని సినిమా చాలా చేసి పిల్లలు అన్ని చేసుకొని అని హాయిగా నాకు నచ్చిన క్యారెక్టర్ ఉంటే బుల్లితెరలో చేసుకుని కూర్చున్నాను. సినిమాల్లోకి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు మేము? ఎప్పుడైనా చూడొచ్చు, అది నా ఇష్టమే కదా. మరి ఎప్పుడు వస్తారు? ఏంటి హీరోయిన్స్కే ఇప్పుడు పని లేదు, నాకేంటి ఉంటుంది, నాకే ఉంటుంది చెప్పండి. హీరోయిన్స్కే ఏదో 2 సాంగ్ చేస్తున్నారు, 4 సీన్ చేస్తున్నారు. అప్పుడు కాలంలాగా లేదు కదా అస్సలు. వస్తే చూద్దాం, ఇంకా ఉంది కదా, చాలా ఉంది చెయ్యాలి. ఇట్లా ఐఎమ్ హ్యాపీ విత్ బుల్లితెర. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ చాలా చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. నాకు ఇక్కడ చాలా హ్యాపీ ఉంది. సో అమ్మనా కోడలా చేశారు మీరు అప్పుడు, సో చాలా బాగుంటుంది దాంట్లో మీ క్యారెక్టర్ కానీ మొత్తం కూడా. సో మళ్ళీ ఇప్పుడు గంగమంగతో వచ్చారు మళ్ళీ మా ముందుకి. సో మరి గంగమంగ సీరియల్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మా అమ్మనా కోడలా చెప్పాలంటే అది కూడా ఇలానే, హైదరాబాద్ అంటే నేను రాను బికాస్ పిల్లలు ఉన్నారు అంటే ప్రభాకర్ సార్ ఆయన వచ్చి లేదు మా కంపెనీ చాలా బాగుంటుంది మీరు రండి చూడండి అదని చెప్పి ఆయన చాలా హోమ్లీగా చేసిన తర్వాతనే నేను అమ్మనా కోడలా చేశాను. అది 4 years చేసిన తర్వాత హైదరాబాద్ నాకు చాలా బాండింగ్ అయిపోయింది. ఇక్కడ పిల్లలు, ఇక్కడ మనుషులు, వీళ్ళు నిజమైన ప్రేమలు చూసిన తర్వాత ఐ వాస్ లిటరలీ క్రయింగ్ యాక్చువల్లీ. తర్వాత సారు వాళ్ళే తీసుకొచ్చారు మన ఈ ప్రొడక్షన్, స్టార్ లైన్ ప్రొడక్షన్ వాళ్ళు. ఓకే. ఫస్ట్ ఎంట్రీ అయ్యేటప్పుడే చెప్పారు ఇది ఒక బామ క్యారెక్టర్ అమ్మా మీరు చేయాలి, బట్ 4 to 5 days వస్తుంది అన్నారు. నేను అదని కాదు, ఓకే హైదరాబాద్ వచ్చి వెళ్తాం అని వచ్చాను. వస్తే ఇక్కడ మా ప్రొడ్యూసర్ షీఈ్ లేడీ ప్రొడ్యూసర్ అండ్ షీఈ్ లైక్ మై కిడ్ యాక్చువల్లీ. ద వే షీ డ్రెస్అప్, నేను ఫస్ట్ డే వచ్చిన వెంటనే అబ్బా ఏంట్రా సూపర్ క్రియేటివ్గా ఒకటి ఇలాగపోతున్నారు. ఎనర్జెటిక్, ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్, షీఈ్ ఎనర్జెటిక్ విమెన్ యాక్చువల్లీ. అందరినీ చకా 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 అనేది. అమ్మో ఇదన్నీ నాకు ఉండిందంటే నేను ఎప్పుడో ఎంతో పెద్ద హీరోయిన్ అయి ఉంటాను. చూస్తూనే ఐ వాజ్ అడ్మైరింగ్ హెర్ యాక్చువల్లీ. నిజంగా నేను ఒక క్యారెక్టర్ చేస్తాను తనలాగానే, నేను ఐ వాజ్ క్రియేటివ్లో ఊగించుకొనే ఉన్నాను. తర్వాతనే నాకు తెలిసింది షీఈ్ ఎ ప్రొడ్యూసర్ అని. అండ్ షీఈ్ టూ స్వీట్, అంటే కలిసిపోతారు. ఇది కావాలి, ఇది లేదు, ఇది తప్పు అంటే తప్పు, ఇది కావాలి అమ్మ మీరు ఇలానే డ్రెస్ చేసుకోవాలి, మరి నాకు ఇలానే కావాలి, ఇది ఫుల్ హ్యాండ్ కావాలి, ఇది క్లోజ్ కావాలి, ఇదన్నీ కావాలమ్మా. ఓకే హీరోయిన్ అంటే ఇలాగనే ఉండాలి, దేని కాంప్రమైజ్ అవ్వరు. కాంప్రమైజ్ అనేది వద్దు. ఒక హిట్లర్ లాగా అనుకోండి, హిట్లర్ లాగా ఉండాలి. నేనే అనుకున్నా అమ్మో నేను ఎన్నో సీరియల్ చేశాను, ఎన్నో సినిమా చేశాను, ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను చూడనే లేదే అని. అండ్ దెన్ లోపల చాలా షీఈ్ టూ కూల్. బట్ ఏంటంటే వర్క్ అంటే వర్క్ కరెక్ట్గా ఉండాలి అని. నేను ఒక 14 films తీశాను, అన్నీ పోయింది, ఎలాగ పోయింది నాకు. అప్పుడు అనుకున్నాను పాపం అయ్యో నేను అలాగ ఉంటే నేను పాపం ఎన్ని ఫిలిమ్స్ ఎన్ని చూసి ఉంటాను. కానీ సూపర్గా షీఈ్ ఎ లెసన్ ఫర్ మీ. ద వే షీ ట్రీట్ ద పీపుల్ అందరినీ కరెక్ట్గా పెట్టుకుంటారు. నీట్ షీ వాస్. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ డూయింగ్ గంగమంగ బికాస్ నైస్ రిలేషన్, ఒక మంచి ఫ్యామిలీ దొరికింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు ఇంకా మూవీస్లోకి కూడా రావాలని మేమందరం కోరుకుంటున్నాము. సో మీకైతే కనుక బుల్లితెర మీదే ఉండాలని కూడా ఉంది కదా. సో ఓకే మీరు ఎక్కడున్నా సరే రోజు మాకు కనిపిస్తే కదా. ఇప్పుడు కిచెన్లో వచ్చేసాను, సినిమా అంటే హాల్లోనే కూర్చుంటాను అంతే. అంతే. సో బుల్లితెర అయితేనే ఇంకా బాగుంటుంది కదా, రోజు అందరూ చూస్తారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి మీరు ఇంకా బుల్లితెరలో ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉండాలి. సో మరి మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉండి సో మరి ఎన్నో మంచి పాత్రలు పోషించి ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలి. అలాగే ఎప్పుడు మీ చిరునవ్వు అలాగే ఉండాలి. సో మీ స్మైల్ చాలా బాగుంటుంది, అంటే హార్ట్ఫుల్ గా నవ్వుతారు. సో ఎందుకనే మీరు మీ స్మైల్ ఎప్పటికీ అలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి నల్లి గారితో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ లక్ష్మి signing out.